హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మీ ముందుకైతే పచ్చి జీడిపప్పునైతే తీసుకొస్తున్నాను. ఏ టు జెడ్ దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నార్మల్గా పల్లెటూళ్ళల్లో అయితే ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సిటీస్లో అయితే ఇది ఎలాగా వస్తుందని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో దీని గురించి అయితే నేను స్టెప్ బై స్టెప్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో చూసేయండి. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాయతో అటాచ్ అయి ఉంటుంది. ఆ ఫ్రూట్ అనేది రెడీ అయిన తర్వాత తినొచ్చు కూడాని. చాలామంది తింటారు, కానీ కొంతమంది అవాయిడ్ చేస్తారు. మా సైడ్ అయితే ఇవి సపరేట్గా ఫ్రూట్ అనేది సపరేట్గా తీసుకుని వెళ్ళి అమ్ముకుంటే ఇది ఎలా కాస్తుంది ఏంటి అని ఇలాగ పిచ్చి పిచ్చి క్వశ్చన్ కూడా చేస్తారంట. అంతలా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మా సైడ్ అయితే మాత్రం. అంత పాపులర్ అనమాట ఇదైతే మాత్రం. సో ఇదైతే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గింజ నుంచి కాయని సపరేట్ చేసుకున్న తర్వాత ఆ గింజని మిడిల్లోకి కోసుకుంటూ ఉంటే దాంట్లో పప్పు అనేది ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం బయట డ్రై ఫ్రూట్స్లో అన్నిటిలో మనకు అవైలబుల్లో ఉంటుంది. జీడిపప్పు, కాజు అనేసి సేల్ చేస్తారు కదా. చాలామంది అయితే ఇది పంట కాదు తయారీ చేయడమేమో అని అనుకుంటున్నారు చాలామంది. ఒకసారి కూడా మీరు కూడా గూగుల్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి జీడి మామిడి చెట్టు అనుకుంటున్నా వస్తుంది, లేదా జీడి మామిడి ఫ్రూట్ అనుకుంటున్నా వస్తుంది. కానీ ఏరుకొచ్చి మాకు ఈ సమ్మర్ సీజన్లోనే ఇవి దొరుకుతాయి. చాలా అంటే చాలా ఇష్టం మా వాళ్ళకైతే మాత్రం. టేస్ట్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుందన్నమాట. దీంట్లో చికెన్, మటన్ అవి వేసుకోకుండా కూడా వండుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. అది అలా చేసినప్పుడైతే మా పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. సో ఇవైతే మాత్రం మా అయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే పంపించారు చాగల్ నుంచి. మాకు ఎప్పుడు కూడా వీటి విషయం వచ్చేసరికి ఎప్పుడు తోటలు ఉండేవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తెచ్చుకునేవాళ్ళం, వండుకునేవాళ్ళం. బట్ 2 ఇయర్స్ నుంచి అయితే మేము జీడి మామిడి చేయట్లేదు. అందుకని చెప్పేసి ఈసారి మాకు తక్కువ అనమాట. ఎవరో తెలిసిన వాళ్ళు ఇవ్వటం తప్పితే మేమైతే ఇంకా వెళ్ళి తీసుకుంటే ఉంటాయి. బట్ మా అయితే వెళ్ళేవారు కాదు. ఇంకా కావాలని చెప్పి ఇచ్చిన వాళ్ళైతే ఇచ్చారు. ఈ ఇయర్లో అయితే ఇది సెకండ్ టైం అనమాట. నేను ఇంటి దగ్గర ఉంటే కనుక ఆఫ్టర్నూన్ నుంచి అయినా ఈ వర్క్ చేసేసుకునేదాన్ని. బట్ నేనైతే పొలం వెళ్ళాను. ఈరోజు మా పామాయిల్ చేలో గెలలు కోస్తున్నారని చెప్పేసి అయితే వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత అలా ఎలా అని చెప్పి 3:40 అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము అదిగిదిగో అంటే ఒక 5కి స్టార్ట్ చేసాము ఇవి చేయడం. ఇది చేసినప్పుడు ఏంటంటే ఇంకొక పని కూడా పెట్టుకోకూడదు. ఏంటంటే నేను ఒకవైపు వంట చేసుకుంటూ ఒకవైపు వీటి పని చూసుకున్నాను. అలా వచ్చాము. లేదా ఇంకా స్టార్ట్ చేసాం కదా, ఇంకా కంపల్సరీ ఒక 2-3 అవర్స్ అయితే ఖచ్చితంగా పట్టేస్తుంది. అలానో మాకు పాప అయితే హెల్ప్ చేసింది. మా పాప ఇంకా తను చేస్తుంది కదా అని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాను. ఎలానో ఇప్పుడు బ్రేక్ చేసింది గింజలు కదా, గింజల నుంచి పప్పు అనేది ఉంటుంది. దాన్ని సపరేట్ చేసేసుకుని అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అవి హాట్ వాటర్లో వేసుకుని దాంట్లో నుంచి బద్ద అనేది తీయాలి. సో ఇవైతే ఈరోజు చేయడానికి కాదు, రేపో ఎల్లుండో మా చికెన్ అండ్ మటన్ ఏదో ఒకటి తీసుకొస్తారు. చేసేసి ఉంచుకుంటే గొడవ ఉండదు. అలానే గింజలు అట్లానే వదిలేసినా మళ్ళీ అవి పాడైపోతాయి. బ్లాక్ కలర్ వచ్చేసి మనకి కొయ్యడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎలానో ఫ్రీగా ఉన్నాను కదా అని చెప్పేసి వర్క్ పెట్టుకున్నాను నేను. వీడియో అయితే తీస్తున్నాను, కానీ నాకు వీడియోకి ఇచ్చిన ట్రైపాడ్ అయితే నాకు పిల్లలు అని మాయ కూడా దాన్ని పాడు చేస్తారు అలా ఇలా చేసి. ఇంకా దాన్ని అయితే రకరకాల విన్యాసాలు చేసి అలా అలా నిలబెట్టి నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. జనరల్గా ఈ వర్క్ చేసేటప్పుడు అయితే మాత్రం గింజ అయితే ఒక కెమికల్తో కూడి ఉంటుంది కదా, దాంట్లో ఒక రకమైన రసాయనం ఉంటుంది. అది ఎప్పుడైతే మనం వర్క్ చేసే ప్రాసెస్లో ఆ రసం అనేది మన చేతి మీద పడుతుందో అది పొక్కే అవకాశం ఉంటుంది. పొక్కడం అంటే అంత డేంజరస్ అయితే కాదు. ఒక 3-4 డేస్కి పొర అనేది ఊడిపోతుంది. అందులోనూ లేడీస్కి అయితే మాత్రం ఎంతసేపు గిన్నెలు తోమడమో అండ్ బట్టలు ఉతకడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పి ఇంకా త్వరగానే ఊడిపోతుంది. అదంతా కెమికల్ ఏమో అని చెప్పేసి అంత భయపడిన అవసరం కూడా ఉండదు. దీంట్లో గింజ కంటే ఎక్కువ పొరలో ఉంటుంది. ఎప్పుడైతే హాట్ వాటర్లో వేసి అనేది తీస్తామో అస్తమానం హాట్ వాటర్లో చేయి పెట్టి తీయడం ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఎక్కువ మన చేతులు కూడా అదొక రా అయిపోతాయి అన్నమాట. ఆ 1 డే అయితే చేసిన రోజు అయితే అదొకలా ఉంటుంది, కానీ నెక్స్ట్ డే నార్మల్ అయిపోతుంది.
బట్ 3 డేస్ తర్వాత అవి వచ్చేస్తున్నా సరే ఇంక మన చెయ్యి అస్తమానం ఊరుకోదనమాట. ఏదో ఒక పొర పీకేస్తా ఉండాలని చెప్పేసి ఇంక అస్తమానం పొరలు పీకడానికే ట్రై చేస్తాను. నేనైతే అలా ట్రై చేస్తాను. మిగిలిన వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే తెలీదు. అందులోనూ మా పాప అయితేనేమో తనయ్యో రకరకాల ప్రయోగాలు చేసేసి చేతికి పౌడర్ అది రాసుకుని ట్రై చేసేస్తుంది తను కూడాని. ఇటువంటి ఇట్లా అయితే నేను అడగక్కర్లేదు. ఏదో తనకు తోచిన హెల్ప్ అయితే తను చేయాలనుకుంటుంది. నా దగ్గరికి రాకముందే తను ఆనియన్స్ అవి కట్ చేసేసి అయితే గ్యాస్ మీద పెట్టేసి వచ్చింది. చాలా వరకు హెల్ప్ చేయడానికైతే ముందుంటుంది. ఇంకా నేను ఈ వర్క్ అయితే చేయొద్దు, నేను చిన్న చిన్న పనులు చెప్తాను అవి చెయ్యని చెప్పాను దాంతోటి. లేదు నేను చేస్తా అని చెప్పేసి ఇంకా తొందరగా ఆనియన్స్ కట్ చేసేసి మ్యాంగో కట్ చేసేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసి వచ్చింది తను. నేను ఉండండి ఒకసారి వెళ్ళి నేను ఆ కర్రీని అయితే చూసుకుని వస్తున్నాను. సో తను చూసారా ఎంత ఏకాగ్రతతో చేస్తుందో వర్క్ అయితే మాత్రం. నేనైతే మాత్రం ఒక 5:20కో 5:30కో స్టార్ట్ చేశాను ఈ వర్క్ అయితే మాత్రం. అయ్యేసరికి అయితే 8 అయిపోయింది నాకు. 8 అయింది. చూసారు కదా మనకి గింజలు అనేవి వచ్చి ఒక 5 కేజెస్ ఉన్నాయనుకో, దాని తొక్కలే ఒక 3 కేజెస్ పోతాయి. మళ్ళీ దాంట్లో నుంచి 2 కేజెస్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో 1.5 కేజీ అయితే మొత్తం వేస్ట్ పోతుంది. దాంట్లో కనీసం 1/2 కేజీ పప్పు కూడా ఉండదు. బట్ ఇష్టం కదా, ఇష్టం కోసం ఎంత కష్టపడినా మనకు కష్టమని కూడా అనిపించదు. అంత ఇష్టం అన్నమాట మా ఇంట్లో మాత్రం. వాళ్ళకనే కాదు నాకు కూడా ఇష్టం. చూసారు కదా ఫైనల్గా హాట్ వాటర్ వేసిన తర్వాత అయితే ఇలా ఉంటాయి. హాట్ వాటర్ అంటే మరిగే వాటర్ తీసుకోవడమే బెటరు, ఎందుకంటే తొక్క గమ్మున వచ్చేసే అవకాశం ఉంటుంది పొర అనేది. ఫైనల్గా పొర తీసేసిన తర్వాత అయితే అయ్యో బద్ద సపరేట్ పొర సపరేట్ వేసాను చూడండి. 1/2 కేజీ కూడా ఉండవు అవి నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ అయితే మేము ఈరోజు పొలం నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అమ్మమ్మ కోసం ఇడ్లీ చేయాలి కదా, ఇంకా వెంటనే నేను పప్పు అది కడుక్కుని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూశాను. సో వర్క్ అంతా అయిన తర్వాత అయితే నేను కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను. ఇలా కిచెన్ క్లీన్గా ఉంటే కనుక నెక్స్ట్ డే నాకు యాక్టివ్గా నడుస్తుంది, లేదంటే డల్గానే ఉంటుంది ఆ రోజంతా కూడాని. సో అందుకని చెప్పేసి నేను వీలైనంత వరకు కూడా నైట్ టైమే వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటాను వంట పని అయిపోయిన తర్వాత. సో ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ చిన్న లైక్ అయితే చేసి కామెంట్ చేయండి. కొత్త మెంబర్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.